కథా స్రవంతి. బామ్మ కథ. మూలం ఒడియా కథ జేజమ్మ. రచన ఒరియా కథా జగత్తులో రచయిత్రిగా గుర్తింపు పొందిన శ్రీమతి కిరణ్ మిశ్రో. సేకరణ తెలుగు అనువాదం శ్రీ రాజగోపాల్ గాదే. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. నిర్వహణా సహకారం శ్రీ ములగాడ సురేష్ కుమార్. సాంకేతిక సహకారం శ్రీ పప్పు వరుణ్. స్కూల్ నుంచి ఇంటికి వస్తూనే బామ్మ అంటే ఎవరమ్మా అని అమాయకంగా లీనా అడిగిన ప్రశ్న విని, ఎక్కడ విన్నావే ఈ పదం అని కూతురు వైపు కుతూహలంగా చూసింది రేఖ. ఇవాళ క్లాసులో మా అందరినీ కథలు చెప్పమని చెప్పింది మా టీచర్. మొట్టమొదటిగా శ్వేత అనే అమ్మాయి లేచి మహాభారతంలోని ఓ కథని చాలా చక్కగా చెప్పింది. చెప్పిన తీరికి ముచ్చటపడిన టీచర్, ఇంత మంచి కథను నీకెవరు చెప్పారని అడిగితే మా బామ్మ చెప్పిందని కళ్ళు తిప్పుకుంటూ అందరి వంక గర్వంగా చూసింది తెలుసా. అలాగా, నేను కూడా నీకు మంచి మంచి కథలు నేర్పిస్తాను, మరి నేర్చుకుంటావా? అంతేకాదమ్మా, ఆ అమ్మాయి ప్రతిరోజు రుచికరమైన టిఫిన్లు క్లాసుకి తెస్తూ ఉంటుంది. ఇంత రుచికరమైన టిఫిన్లు ఏ దుకాణంలో కొన్నారని అడిగితే, కొనటమా, ఇవి మా బామ్మ తయారు చేసి ఇచ్చింది తెలుసా అని గొప్పగా జవాబు చెప్తూ ఉంటుంది. అలాగా, నీకు కూడా రోజు టిఫిన్ చేసి ఇమ్మంటావా చెప్పు. నేను మా ఆఫీసులో పనిచేస్తున్న ఆంటీల దగ్గర నేర్చుకుని నీకోసం రకరకాల టిఫిన్లు తయారు చేసి ఇస్తాను, సరేనా? ప్రతిరోజు స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళాక శ్వేత తన బామ్మతో ఆడుకుంటుందిట. ఇంతకీ బామ్మ అంటే ఎవరో చెప్పేవు కాదు అని తన ప్రశ్నని మళ్ళీ గుర్తు చేసింది. నాన్న వాళ్ళ అమ్మని బామ్మ అంటారు, అర్థమైందా అని లీనా మనసులో ఉన్న సందేహాన్ని తీరుస్తూ జవాబిచ్చింది రేఖ. మరి మా బామ్మ ఎక్కడుంది, నా దగ్గరికి రావటం లేదే అని ఆరా తీస్తూ అడిగింది. మీ బామ్మ ఇక్కడికి చాలా దూరంలో ఉంది కదమ్మా, అందుకే నీ దగ్గరికి రాలేకపోతోంది అని చెప్పి అప్పటికి లీనా సందేహాన్ని తీర్చింది. జ్ఞానం వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడూ లీనా ఇటువంటి ప్రశ్నలు వేయలేదే అని ఆలోచనలో పడింది. ఆ రాత్రి లీనా నిద్రపోయిన తర్వాత భర్త రాజేష్తో తన బామ్మ ఎందుకు రావటం లేదని లీనా అడుగుతోందని చెబుతూ తనకి లీనాకి మధ్య జరిగిన సంభాషణ అంతా పూసగుచ్చినట్టుగా వివరించి మరీ చెప్పింది. లీనా మనసులోని ప్రశ్నను తెలుసుకున్న రాజేష్ కూడా రేఖతో పాటు కలవరపడ్డాడు. ఆ మరుసటి రోజు నుంచి బామ్మ గురించి తన మనసులో కలిగే అనేక సందేహాలు ప్రశ్నల రూపంలో ప్రకటించసాగింది. లీనా మనసులో ఏదైనా సందేహం వస్తే దాని అంతు తేల్చుకునేదాకా ఊరుకోదని, దాన్ని మభ్యపెట్టి సంతోషపరచటం అంత సులువైన పని కాదని అనుభవపూర్వకంగా తెలుసుకున్న ఆ దంపతులకి ఏం చెయ్యాలో పాలుపోలేదు. ఈ విషయమై చాలా రోజులు ఆలోచించి చివరకు ఎలాగైనా సరే బామ్మని ఇంటికి తీసుకురావటం తప్ప మరో గత్యంతరం లేదని తెలుసుకున్నారు. ఏదో విధంగా బామ్మని ఇంటికి తీసుకొచ్చి లీనాకి సంతోషం కలిగించి బామ్మ విషయమై ఆమె అడిగే ప్రశ్నలకు ఒక ముగింపు పలకాలని నిశ్చయించుకున్నారు. తమ నిర్ణయాన్ని అమలు చేసే క్రమంలో ఒకరోజు లీనాని స్కూల్లో దింపేసి భార్యాభర్తలిద్దరూ తమ తమ ఆఫీసులకి సెలవు పెట్టి టాక్సీ అద్దెకి తీసుకుని ఊరి శివార్లలో ఉన్న ఒక వృద్ధాశ్రమానికి చేరుకున్నారు. వీళ్ళని చూస్తూనే ఆశ్రమం లోపల గేటు దగ్గర రావి చెట్టు కింద ఉన్న చపటా మీద కూర్చున్న ఒక వృద్ధుడు, ఎవరిని విడిచిపెట్టడానికి ఇక్కడికి మీరిద్దరూ వచ్చారు బాబూ అని వ్యంగ్యంగా అడిగాడు. ఆ ప్రశ్నలోని ఆంతర్యం అర్థమైనా అతనికి ఎటువంటి జవాబు ఇవ్వకుండా నేరుగా ఆ ఆశ్రమ నిర్వహణాధికారి దగ్గరికి వెళ్లారు. యోగేష్ అనే ఆ నిర్వహణాధికారి వీరిని సాదరంగా ఆహ్వానించి కూర్చోమని చెప్పి, ఇక్కడ ఎవరిని విడిచిపెట్టబోతున్నారు, మీ అమ్మనా లేక నాన్ననా లేక ఇద్దరినీనా అని అలా వచ్చిన వారందరినీ అడిగినట్టే అలవాటు ప్రకారం వీరిని అడిగాడు. లేదు యోగేష్ గారు, మేమిక్కడ ఎవరినీ విడిచిపెట్టడానికి రాలేదు అని ఆగాడు రాజేష్. అయితే ఈ ఆశ్రమానికి తృణమో పణమో దానం చేయడానికి వచ్చారన్నమాట. చాలా సంతోషం. ధన రూపేణా ఇవ్వబోతున్నారా లేక వస్తు రూపేణా ఇవ్వబోతున్నారో తెలపండి అని నోట్బుక్ తెరిచి పెన్ను చేతిలోకి తీసుకున్నాడు. ఆ ఉద్దేశంతోనూ మేము రాలేదు యోగేష్ గారు. ఇక్కడి నుంచి ఒక ముసలావిడిని మాతో తీసుకెళ్లే ఉద్దేశంతో వచ్చాం
అని రేఖ తమ రాక యొక్క కారణాన్ని తెలియచేసింది. ఏమిటి, మీతో తీసుకెళ్లటానికా? మీ మాటలు చాలా వింతగా ఉన్నాయే అని ఆశ్చర్యంగా వారిద్దరి వైపు చూశాడు. మీరు విన్నది నిజమే యోగేష్ గారు. మా కూతురికి బామ్మగా ఉంటూ మాతో గడపడానికి ఒక వృద్ధురాలిని తీసుకువెళ్లాలని వచ్చాం. మాతో కలిసిపోయి మాతో గడపటానికి ఇష్టపడే వృద్ధురాలు ఎవరైనా ఉంటే చెప్పండి. ఆ మహానుభావురాలిని సగౌరవంగా మాతో తీసుకువెళ్తాం అన్నాడు రాజేష్. చాలా ఆశ్చర్యంగా ఉంది రాజేష్ గారు. సాధారణంగా వయస్సు మళ్లిన తమ తల్లిదండ్రులని విడిచిపెట్టడానికి మాత్రమే ఇలాంటి ఆశ్రమాలకి ఎందరో యువ దంపతులు రావటం నేను చూశాను. కానీ మీలాగా ఇక్కడి నుంచి ఒకరిని మీతో పాటు తీసుకుని వెళ్ళటానికి వచ్చిన వారెవ్వరూ లేరు. అలా వచ్చిన మొట్టమొదటి యువ దంపతులు మీరే. ఇక్కడి నుంచి ఎవరినో తీసుకెళ్లే బదులు మీ సొంత అమ్మగారినో లేక అత్తగారినో మీతో పాటు ఉండనివ్వచ్చు కదా. మీ ప్రశ్నకి జవాబు చెబుతున్నాను వినండి. అమ్మ ప్రేమంటే ఏమిటో తెలియని అభాగ్యులం మేము అంటే నమ్ముతారా? నిజంగా మేమిద్దరం అనాథలమే. అమ్మ, నాన్న, అత్త, బామ్మ ఇలాంటి పదాలు మా చిన్నతనంలో మేము విననేలేదు. అందువలన బామ్మ అంటే ఎవరో, ఎలాగుంటారో, వారి ప్రేమ ఆప్యాయతానురాగాలు ఎలా ఉంటాయో అస్సలు ఎరగము. ఇన్నాళ్ల వరకు ఈ ఆలోచనే మాకు రాలేదు. ఇప్పుడు మా కన్న కూతురు తన స్నేహితులకు ఉన్నట్టే తనకి కూడా ఓ బామ్మ కావాలని, ఆమె ప్రేమానురాగాలు పొందాలని కోరుకుంటూ రోజు ఒక్కటే మారాన్ చేస్తోంది. మా చిన్నతనంలో మేము పొందలేని ఆ సౌఖ్యాన్ని మా కన్న కూతురిని పొందనివ్వకుండా చేయటానికి మా మనస్సు అంగీకరించటం లేదు. మీ ఆశ్రమవాసుల్లోని వృద్ధ స్త్రీమూర్తులెవరైనా మా వెంట వస్తే మా లీనాకి బామ్మ ప్రేమ దక్కుతుంది. దాంతోపాటు మాకు అమ్మ ప్రేమను చవిచూసే అవకాశం కూడా కలుగుతుందని తన వివరణని ముగించాడు రాజేష్. ఉన్నతమైన మీ దంపతుల ఆలోచనను అభినందించకుండా ఉండలేకపోతున్నాను. మీరు కోరుకుంటున్న లక్షణాలు గల వృద్ధురాలు మా ఆశ్రమంలో ఉండొచ్చు. అంతవరకు మీరిద్దరూ ఇక్కడే కూర్చుని ఎదురుగుండా టీవీలో వచ్చే కార్యక్రమాలను తిలకిస్తూ ఉండండి. నేను లోపలికెళ్ళి మీరిక్కడికి వచ్చిన కారణాన్ని మా ఆశ్రమవాసులందరికీ తెలియచేసి వారిలో మీ వెంట రావటానికి ఇష్టపడే స్త్రీమూర్తులు ఎవరైనా ఉన్నారేమో వాకప్ చేసి ఓ గంటలో తిరిగి వచ్చి తెలియచేస్తాను అని లోపలికెళ్ళాడు. అలా వెళ్ళిన యోగేష్ సుమారు గంటన్నర తర్వాత ఆనందంగా ఒక వృద్ధురాలతో తిరిగొచ్చాడు. ఆమె వయస్సు 60కి 65కి మధ్య ఉండొచ్చు. కన్ను ముక్కు తీరైన రూపం. అంతకు మించి ముఖాన చెరగని చిరునవ్వు ఆమె అందాన్ని మరింత పెంచుతోంది. చూడండి రాజేష్ గారు, ఈవిడ మాలతీదేవి గారు. ఎప్పుడూ నవ్వుతూ నలుగురికి చేతనైనంత సహాయం చేస్తూ గడిపేయటం ఈవిడికి చాలా ఇష్టం. ఈవిడికి నేను అన్ని విషయాలు వివరించి చెప్పాక మీతో కలిసి జీవించటానికి తన సుముఖతను తెలియచేశారని ఆవిడని పరిచయం చేశాడు. ఒకరికొకరు ప్రతి నమస్కారం చేసుకున్నాక, చూడండి యోగేష్ గారు, మేము ఈవిడని మాతో తీసుకువెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాం. కానీ తదుపరి రోజుల్లో ఈవిడని చూడటానికి కొడుకులు కోడళ్ళు రావచ్చు కదా, అప్పుడు వారితో మీరేం చెప్పదలుచుకున్నారు అని రేఖ తన మనసులో ఉన్న సందేహాన్ని బయటపెట్టింది. ఆమె ప్రశ్న విన్న యోగేష్ మాలతీదేవిని అక్కడే కూర్చోమని చెప్పి రేఖ, రాజేష్లను డాబా పైభాగానికి తీసుకువెళ్ళి ఆ చుట్టుపక్కల ఎవరూ లేరని నిర్ధారించుకుని మీరు ఆమెను మీతో తీసుకువెళతారని మీ నిర్ణయం తెలియచేశారు. చాలా సంతోషం. అయితే నాదొక షరతు అని ఆగాడు. ఏమిటి అన్నట్టుగా భార్యాభర్తలిద్దరూ ఆయన వైపు ఆతృతగా చూడసాగారు. మరేం లేదు, మీరు మాలతీదేవి గారిని ఈ ఆశ్రమం నుంచి మీ ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత ఆవిడను మరలా ఈ ఆశ్రమంలో గాని లేదా ఇటువంటి మరో వృద్ధాశ్రమంలో గాని చేర్చరనే హామీ ఇవ్వవలసి ఉంటుంది. ఇలా ఎందుకంటున్నానంటే, ఈ ఆశ్రమంలో నివసిస్తున్న వారెవ్వరూ కూడా తమంత తాముగా ఇక్కడికి రాలేదు. వయస్సు మళ్లిన కారణంగా వీరందరూ వారి వారి కొడుకులు కోడళ్ల ద్వారా ఇంట్లో నుంచి గెంటివేయబడి ఇక్కడ చేరిన వారే. ఫలితంగా వీరు మానసిక క్షోభతో చాలా కృంగిపోయి ఉన్నారు. ఇప్పుడిప్పుడే ఆ మానసిక క్షోభ నుంచి నెమ్మదిగా కోలుకుంటున్నారు. ఒకసారి ఇలాంటి మానసిక క్షోభని అనుభవించిన మాలతీదేవి గారికి మరోమారు అటువంటి మానసిక క్షోభని కలిగించబోరని నమ్మకమేమిటి?
మీ మాటల్లోని ఆంతర్యాన్ని మేము అర్థం చేసుకున్నాం. మేము ఆ విధంగా ఆవిడని మానసిక క్షోభకి గురి చెయ్యబోమని హామీ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం. మాలాగా అనాథలుగా పెరగని వారు బహుశా వారి వారి తల్లిదండ్రుల విలువని అర్థం చేసుకోలేరేమో. కానీ తల్లిదండ్రుల ప్రేమానురాగాలకు దూరమై పెరిగిన అనాథ పిల్లల జీవితం ఎంత దయనీయంగా ఉంటుందో మమ్మల్ని అడగండి, మేం చెప్తాం. మేము మాలతీదేవి గారిని తీసుకువెళ్ళటానికే నిశ్చయించుకున్నాం. ఆవిడను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టాం అని మాటిస్తున్నాం. కావాలంటే ఆ విషయం రాతపూర్వకంగా తెలియజేయటానికి కూడా మేము సిద్ధమేనని రేఖ కలుగు చేసుకుని చెప్పింది. చాలా సంతోషం తల్లి. ఇప్పుడు మనం మాట్లాడుకున్న మాటలు మాలతీదేవి గారి చెవిని పడితే ఆవిడకు బాధ కలగొచ్చు. అందుకే మీ ఇద్దరిని ఈ డాబా మీదకి తీసుకొచ్చాను. ఇక మీ సందేహానికి నా జవాబు వినండి. వీళ్ళని ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిన వారు మరలా వీరి బాగోగులు కనుక్కోవటానికి రారు సరికదా. వీరి చావు కబురు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. నేను ఈ ఆశ్రమంలో 10 ఏళ్లై పనిచేస్తున్నాను. ఇప్పటి వరకు ఇక్కడ ఆశ్రయం పొందిన వారి బంధువులెవరూ వీళ్లను చుట్టం చూపులకు కూడా రాలేదు అంటే నమ్మగలరా? కానీ ఇది పచ్చి నిజం. రేపే ఈవిడ బంధువులకి విషయమంతా వివరంగా తెలియచేస్తాను. ఎలాగూ వారు ఈవిడిని చూడ్డానికి వచ్చే అవకాశం లేదు. కాబట్టి మీరు ఎటువంటి సందేహాలు పెట్టుకోకుండా నిశ్చింతగా ఈవిడను మీ ఇంటికి తీసుకుని వెళ్ళండి అని నవ్వుతూ అభయం ఇచ్చాడు యోగేష్. ఆ తర్వాత ముగ్గురు ఆఫీస్ రూంలోకి వచ్చాక రాజేష్, రేఖ ఇరువురు చేతులు జోడించి మాలతీదేవి కాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేశారు. రాజేష్ ఆవిడతో, అమ్మా, ఈ రోజు నుంచి మీరు మా ఇద్దరికి అమ్మగా ఇంటికి రమ్మని మిమ్మల్ని మనస్ఫూర్తిగా మేమిరువురం ఆహ్వానిస్తున్నాం. ఇంటికొచ్చి జీవితాంతం మాకు తోడు నీడగా ఉండి మా ఇద్దరికి అమ్మ ప్రేమను, మీ మనవరాలు లీనాకి బామ్మ ప్రేమను అందించి మమ్మల్ని కృతార్థులను చేయండి. అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో మేమెరుగం. అనాథాశ్రమంలో చర్చి ఫాదర్ పెంపకంలో పెరిగాం. ఆయన చొరవ తీసుకుని మా ఇద్దరిని వివాహ బంధంతో ఒక తాటిపైకి చేర్చారు. ఈనాటి నుంచి మీరు మాలో ఒకరుగా ఉంటూ ఎటువంటి అరమరికలు లేకుండా హాయిగా గడపండి. మమ్మల్ని మీ కన్నబిడ్డల్లాగే చూసుకోవాలని కోరుతున్నాం. ఆప్యాయతతో కూడిన రాజేష్ పలుకులు వినగానే మాలతీదేవి కళ్ళనీళ్ల పర్యంతమై, ఇక్కడ నా స్వంత కొడుకుల చేత విడిచిపెట్టబడిన తరువాత ఈ విధంగా మరో కుటుంబంలోకి అమ్మగాను బామ్మగాను వెళ్లే అవకాశం లభిస్తుందని కలలో కూడా ఊహించలేదు. ఇది సాక్షాత్తు ఆ భగవంతుడు నాకు ప్రసాదించిన అద్భుతమైన వరంగా భావిస్తున్నాను. నాకు దక్కిన అనూహ్యమైన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటానికి నా శాయశక్తులా కృషి చేస్తానని మాటిస్తున్నాను అని చెప్పగానే రేఖ తన పైట కొంగుతో ఆమె కళ్ళు తుడిచి, అమ్మా, మీకు మేమున్నాం. ఇక నుంచి మీరు కంటతడి పెడితే ఒప్పుకునేది లేదని ఆమెను చుట్టేసుకుంది. ఆశ్రమం ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకుని యోగేష్కి ధన్యవాదాలు తెలిపి మాలతీదేవితో పాటు గేటు దాకా వచ్చారు రాజేష్ దంపతులు. వీరు కారు ఎక్కబోతూ ఉండగా, బాబు, మా అందరి కొడుకు కోడళ్లలాగే మీరు కూడా మీ తల్లిదండ్రుల్ని ఇక్కడ విడిచిపెట్టడానికి వచ్చారేమో అని పొరపడి మీ ఇద్దరి మనసులను గాయపరిచే విధంగా మాట్లాడినందుకు చాలా సిగ్గుపడుతున్నాను. నన్ను క్షమించు బాబు అంటూ ఒక వృద్ధుడు రాజేష్ చేతులు రెండూ పట్టుకున్నాడు. పర్వాలేదులేండి, మీ పరిస్థితుల్లో మేముండి ఉంటే అలాగే మాట్లాడేవారివేమో, మీరేం బాధపడకండి అని చెప్పి ఆశ్రమవాసులందరికీ వీడ్కోలు పలికి ఇంటికి చేరుకునేసరికి మధ్యాహ్నం 3:30 అయింది. తలుపుకు వేసి ఉన్న తాళం తీసి ఇంట్లో ప్రవేశించిన రేఖ, అమ్మా, లోనికి రండి, ఇదే మన ఇల్లు అని చెబుతూ ఇల్లంతా చూపెట్టింది. ఇల్లంతా తిరిగి చూసిన మాలతీదేవి, రేఖ, ఇదే మా ఇల్లని అనకుండా ఇదే మన ఇల్లని చెప్పి నా మనసును ఇట్టే దోచేసుకున్నామని కళ్ళు తుడుచుకుని, ఇక నుంచి ఏకవచనంలోనే నన్ను సంబోధించి రేఖ అని సలహా ఇచ్చింది. ఆ క్షణం నుంచి ఆమె వారిద్దరికీ అమ్మగా మారిపోయింది. సాయంత్రం 4:30కి స్కూల్ నుంచి వచ్చిన లీనాతో, లీనా, బామ్మని తెమ్మన్నావు కదా, నాన్న బామ్మకి ఫోన్ చేసి నువ్వు రమ్మన్నావని చెప్పి మరీ పిలిచారు. వెంటనే మీ బామ్మ నేను చూడటానికి, నీతో ఆడుకోవడానికి, నీకు కథలు చెప్పడానికి గంట క్రితమే వచ్చారు. ఇదిగో నీ బామ్మ అని పరిచయం చేసింది. ఆనందంతో లీనా బామ్మ కాళ్ళకి దండం పెట్టి, బామ్మ అంటూ ఆమె చంకనెక్కింది. కొద్దిసేపు లీనాని ఎత్తుకుని అటు ఇటు తిప్పి సోఫాలో కూర్చుంది. లీనా ఆమె ఊళ్ళో ఒదిగిపోయి, ఏం బామ్మ, ఇన్నాళ్ళు నేను నీ గుర్తు రాలేదు కదూ, నేను గుర్తు చేసాకే వచ్చావు కదూ అంటూ బొంగమూతి పెట్టింది.
బామ్మ అనే పిలుపుతో పరవశించిపోయిన మాలతీదేవి కళ్ళలో నుంచి కన్నీళ్లు ధారాపాతంగా కారసాగాయి. కళ్ళు తుడుచుకోకుండానే, అది కాదురా, నేనుండే ఊరు చాలా దూరం కదా అని ఇన్ని రోజులు రాలేకపోయాను అని సమాధానపరిచింది. పోనీలే, ఇప్పుడు వచ్చావు కదా, మరి నన్ను విడిచి మరలా మీ ఊరికి వెళ్ళిపోవు కదా అని సందేహిస్తూ అడిగింది. లేదు తల్లి, లేదు, ఇక ఎప్పుడూ నిన్ను విడిచి మా ఊరికే కాదు ఎక్కడికి పోను, ఇక్కడే నీతోనే ఉంటాను అని మనవరాల్ని ఆప్యాయంగా కౌగిలించుకుని ముద్దులాడసాగింది. అలా అయితే సరే, నువ్వు రోజు నాతో ఆడుకోవాలి, మరి నాకు కథలు చెప్పాలి, నాకు మంచి మంచి పాటలు నేర్పాలి, తెలిసిందా? అలాగేనమ్మా, నీకు కథలు చెప్పాలని, నీతో ఆడుకోవాలని నేను ఎన్నాళ్ళుగానో తప్పించిపోతున్నాను. నేటి నుంచి నువ్వు నేను జట్టు, సరేనా అని అనగానే సరే బామ్మ అని లీనా నవ్వేసింది. ఆనాటి నుంచి బామ్మ సహచర్యంలో లీనా పొందే ఆనందం అంతా ఇంత కాదు. రోజు బామ్మతోనే కబుర్లు, బామ్మే స్నానం చేయించాలి, బామ్మే డ్రెస్ తొడగాలి, బామ్మే తలదువ్వాలి, బామ్మే టిఫిన్ తయారు చేసి ఇవ్వాలి, ఇలా అన్నీ బామ్మతోనే చేయించుకోసాగింది. బామ్మ కూడా ఏమాత్రం విసుక్కోకుండా లీనా కోరికలను తీర్చే ఆనందంలో తలమునకలవుతూ హాయిగా గడపసాగింది. మా బామ్మ కూడా ఊరి నుంచి వచ్చేసింది, ఎంచక్కా నా కథలు కబుర్లు చెప్తోంది తెలుసా అని స్కూల్లో తన స్నేహితులందరితో గర్వంగా చెప్పుకోసాగింది లీనా. బామ్మతో గడుపుతూ లీనా పొందుతున్న ఆనందాన్ని చూసి ఉబ్బి తబ్బిబ్బయి తాము తీసుకున్న నిర్ణయం సరైనదేనని తెలుసుకుని చాలా ఆనందించారు లీనా తల్లిదండ్రులు. వారింట్లో ఇదివరకెన్నడూ లేని ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. మాలతీదేవి కూడా తన సొంత ఇంట్లోనే గడుపుతున్న భావన బలపడసాగింది. నెల్లాళ్ల తర్వాత పేగు తెంచుకుని పునర్జన్మనెత్తి మరీ జన్మనిచ్చిన తన కొడుకు కూతురు కన్నా అనాథాశ్రమంలో పెరిగిన రేఖ, రాజేష్లు ఎంత ఉన్నతమైన భావాలు కలవారు. తను కని పెంచిన కొడుకులే తనను వద్దు వద్దనుకుని ఇంట్లో నుంచి తరిమేశారు. కానీ వీరు మాత్రం తనతో ఎటువంటి సంబంధం లేకపోయినా తనను ఆదరించి మరీ ఇంటికి తీసుకుని రావటమే కాకుండా తనకొక ఉన్నతమైన స్థానం కల్పించి ప్రేమానురాగాలను సైతం కురిపిస్తున్నారని మనసులోనే ఆ దంపతులను ఆశీర్వదించింది. ఇంతవరకు మీరు బామ్మ కథ విన్నారు. ఒరియా మూలం శ్రీమతి కిరణ్ మిశ్రో, సేకరణ తెలుగు అనువాదం శ్రీ రాజగోపాల్ గాదే, వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.